స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా ఏడాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవాతి దేవుని కృప వలన, మన ప్రభు సహాయం వలన, పరిశుద్ధాత్మ వారి సహాయం బట్టి సహోదరుడు నవీన్ నూతనమైనటువంటి ఇంటి నిర్మాణం ప్రారంభించడానికి మన తండ్రి అయిన దేవుడు చూపిన గొప్ప సహాయాన్ని బట్టి స్తోత్రములు ప్రభు ద్వారా చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఇంటి ప్రారంభం సహోదరుడు నవీన్ కొరకై ఇంటి ప్రారంభం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మంచిగా ఈ పనులన్నీ కూడా చక్కరంగా జరిగి మంచి ఏదైతే ఆయనకు ఖర్చులు ఉన్నాయో అవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మరి ఖర్చులన్నీ పొందుకొని పూర్తి చేసుకొని సంతోషంగా తన జీవితం ఈ నివాసంలో సంతోషంగా ఉండాలని మేము మనసారా కోరుకుంటాము. అన్నయ్య డానియల్ అన్నయ్య ప్రేర్ చేస్తాడు. ఆ తర్వాత మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, ఘనమైన దేవుడా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మీరు భూమికి పునాది వేసినప్పుడు దేవదూతలు స్తోత్రాలు చెల్లించినాయి ప్రభా. మేమందరం ఏక కంఠముతో, ఏక స్వరముతో, ఏకాత్మతో మరి ప్రభా కుమారుడు నవీన్ మరి ప్రభా నిర్మించుకున్న గృహ మరి ప్రభా ప్రారంభ విషయం మరి ప్రభా ఏక కంఠముతో స్తుతులు చెల్లిస్తుండగా అయ్యా ఈ ఇంటికి మీరు పునాది వేయమని ప్రార్థన చేస్తుందండి. అయ్యా మీ హస్తాన్ని ఈ బిడ్డ మీదకి రానిమని ప్రార్థన చేస్తుందండి. దైవజనులుగా అయ్యా మరి ప్రభా మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి ప్రభా అయ్యా మీరు నడిపించిన విధాన్ని బట్టి స్తుతిస్తూ ఈ కుమారుడు మరి ప్రభా ఈ దినమందు నీ యొక్క సహాయాన్ని బట్టి ఈ గృహాన్ని ప్రారంభించుకుంటుండగా ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆత్మదేవుడు మీరు అధ్యక్షత వహించమని ప్రార్థన చేస్తున్నదని, ఇంటి నిర్మాణం కావాల్సిన ప్రతి తగులుబడిని మీరు ప్రభు మీద అయ్యా కుమారుడికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నదని, సహాయం చేయని ప్రతి ఈవుని సమకూర్చమని ప్రార్థన చేస్తున్నదని, ఈ గ్రామంలో ఉన్న మరి ప్రభు అయ్యా వారి యొక్క దైవచనులు మరి ప్రభా ఆత్మీయ మరి ప్రభా సేవకులు మరి పిలిపించుకొని మరి ప్రభా మమ్మల్ని కూడా వారిలో పాలు భాగస్తులు చేసి మరి ప్రభా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసుకుంటుండగా ప్రభా నీ దాసుని బట్టి నీ పరిశుద్ధుని బట్టి ప్రభా నేను కార్యం చేస్తానని వాగ్దానాన్ని మరి ప్రభు కుమారుడు పట్ల నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి ఉన్న తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, ఈ పునాది క్రీస్తే అని చెప్పబడినటువంటి ఆత్మీయ జీవితం గురించి, అలాగే మీరు ఇల్లు కట్టుకొని యెషయా గ్రంథంలో మీరు ఇల్లు కట్టుకొనుడి, చక్కగా మీరు చెట్లు నాటుకొనుడి, మీరు సంతోషించండి అని సెలవించారు దేవా. ఈ పునాది ప్రారంభం గొప్ప నిర్మాణానికి ఆధారమైంది తండ్రి. మా జీవితం కూడా క్రీస్తులో ఇలాగే ఫస్ట్ పునాదిగా ప్రారంభం అవ్వాలి. నవీన్ యేసు క్రీస్తును ప్రేమిస్తూ ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు, నమ్ముకొని ఉన్నాడు, విశ్వసించాడు తండ్రి. మన కుటుంబాన్ని, తనను, నాయన వాళ్ళ తల్లిదండ్రులను తండ్రి ఈ నివాసం పూర్తయిన తర్వాత తనకు కూడా ఒక కుటుంబ నాయన భవిష్యత్తును కల్పించి ఇప్పటి వరకు నాయన తన జీవితాన్ని చేతన ఉద్యోగం చేస్తూ సాగుతున్నాడు. సాటి అయిన సహాయం కూడా ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత కుమారుడికి మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ప్రభు వారి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.